ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నేజల్ ఇంట్యుబేషన్ గురించి తెలుసుకుందాము. ఈ పేషెంట్కి మ్యాక్సిలరీ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో మ్యాక్సిలరీ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మనం ఓరల్ యాక్సెస్ ఉండడానికి నేజల్ ఇంట్యుబేషన్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ నేజల్ ఇంట్యుబేషన్ ఇండికేషన్స్ అదొకటి. టంగ్ ఇంజరీస్ కానీ ఇంకా టీత్ కానీ ఏమన్నా ఉన్నా వీటన్నిటికీ ఓరల్ యాక్సెస్ కావటం కోసం నేజల్ ఇంట్యుబేషన్ చేస్తాం. అప్పుడు ఏంటంటే నేజల్ ఇంట్యుబేషన్ అంటే ఒక నోస్ నుంచి ట్యూబ్ పాస్ చేసి దాన్ని గ్లాటిస్ నుంచి తీసుకెళ్ళడం అనమాట. సో దాన్ని నేజల్ ఇంట్యుబేషన్ అంటారు. సో ఇదేంటంటే మళ్ళీ దీనికి కాంట్రా ఇండికేషన్ కూడా ఉంటాయి. నేజల్ ఇంట్యుబేషన్ స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు నేజల్ ఇంట్యుబేషన్ చేయకూడదండి, అదొకటి. దానికి సో నేజల్ ఇంట్యుబేషన్కి మనకి ఉండవలసినవి ఏంటి అంటే ఇదొకటి. దీన్ని రీఇన్ఫోర్స్ ట్యూబ్ అంటారు, ఫ్లెక్సోమెటాలిక్ ట్యూబ్ అని కూడా అంటారు. దీని ఉపయోగాలు ఏంటంటే కింకింగ్ ఉండదండి. మనకి ఏంటంటే నార్మల్ ట్యూబ్ పెట్టినప్పుడు ఈ సర్జన్ కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ట్యూబ్ కింక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్యూబ్ ఏంటంటే కింక్ అవ్వదు, మనం ఎంత వచ్చినా కానీ ఏం చేసినా కానీ కింక్ అవ్వదు. దీని పేటెన్సీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాని అడ్వాంటేజెస్ దీన్నే ఫ్లెక్సోమెటాలిక్ ట్యూబ్ అంటారు. ఇది ఒకటి. దానికి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అంటే దీనికి స్టిల్లెట్ ఉండేది కాదు, ఇప్పుడు స్టిల్లెట్తో వస్తుంది, అదొక అడ్వాంటేజ్. చూసారుగా స్టిల్లెట్ ఒకటి ఉంది. ఇంకొకటి మెయిన్ ఎక్విప్మెంట్ ఏం కావాలంటే మ్యాగిల్స్ ఫోర్సిప్స్ అండి. వన్స్ ఏంటంటే ఇది ఓరల్ క్యావిటీ ఎంటర్ అయిన తర్వాత మనం దీంతో మ్యానిపులేట్ చేసుకోవాలి. లోపలికి ఎంటర్ చేసుకోవడానికి, గ్లోటిస్లోకి ఎంటర్ చేయడానికి దీంతో మ్యానిపులేట్ చేయాలి. ఇదొకటి. ఈ రెండు కావాలి. ఇంకా మెకాయ్, ఇది మీకు తెలిసే ఉంటుంది, లైన్ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కావాలి అది చూసుకొని ఆ పేషెంట్ని అడగాలి మనకి ఏది బాగా తనకి ఫ్రీగా ఉంటుందో ఆ నోస్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఆటర్మిన్ డ్రాప్స్తో మనం ఫ్రీ చేసుకోవాలన్నమాట. ఆటర్మిన్ డ్రాప్స్ అని ఉంటాయి, మెటలోజోన్ డ్రాప్స్ అని. ఇవి వేస్తే ఏంటంటే నేజల్ కంజక్షన్ ఉంటే అది పోతుందన్నమాట, ఫ్రీ అవుతాయి, ఓపెన్ అవుతాయి ట్యూబ్ నేజల్. ఓకే, దాని తర్వాత ట్యూబ్ ఎంటర్ అయ్యేటప్పుడు జైలోకైన్ జెల్ ఇవన్నీ యాడ్ చేసుకోవటం ఇంకా బాగుంటుంది. సో ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రీ ఆక్సిజనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్గా ఇప్పుడు చెప్పినట్టు 3 minutes మనం ప్రీ ఆక్సిజనేషన్ చేసుకుంటే మనకి టైం ఉంటుంది ఇంక్యుబేషన్కి బాగా. ఇలా జెల్ వేసుకోవాలండి ట్యూబ్ ఎంటర్ చేసే ముందు. ఫ్లెక్సోమెటాలిక్ ట్యూబ్ చూసారు కదా. సో స్లోగా రొటేటింగ్ మేనర్లో లోపలికి ఎంటర్ అవ్వాలి. సో మనం వన్స్ ఓరల్ క్యావిటీలో ఎంటర్ అయ్యామని అర్థమైనప్పుడు చూసారా ఈ పేషెంట్కి మ్యాక్సిమం మౌత్ ఓపెనింగ్ కూడా తక్కువ ఉంటుందన్నమాట ఈ పేషెంట్స్కి. సో మనకి కష్టం అవుతుంది ఓరల్ ఇంట్యుబేషన్.